ప్రభు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని దయచేసిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మనందరం కూడా మరి దేవుని ఆరాధనలో, ప్రార్థనలో పూర్వకంగా పాల్గొందాం. మన మధ్యలో మరి ఆరాధన ప్రారంభించడానికి ప్రారంభ ప్రార్థనగా మన మధ్యలో సునీత అక్క ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత, మీ కనికరంతో ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ సజీవ రెక్కల చోటున భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవ, మా రక్షక, వారమంతా కాచి కాపాడారు నాయన. ఈ నెలలో 12 రోజున ప్రయాణం మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నా తండ్రి, మా ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి నాయనా. విద్యార్థులుగా ఉన్న బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలు చదువుతుండగా తెలివి జ్ఞానం అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా సహాయం చేయండి నా ప్రభా. చిన్న బిడ్డలు పాటలు పాడుతుండగా వారిని మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పెద్దవారు పాటలు పాడుతుండగా వారిని ఆశీర్వదించి మంచి స్వరాలు వాళ్ళకి అనుగ్రహించండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవ, మా రక్షక, కూడొచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము నైనా. ఇంకా రావాల్సిన వారికి త్వరగా రావడానికి సహాయం చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం అనుగ్రహించండి అయ్యా. ఆ పని పాటలను యందు మీరు చేస్తున్న మేలును బట్టి, ఉపకారములను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయనా. మాకు వాక్యమును చెప్పనై ఉన్న బిడ్డని మన ప్రభువు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మన్మోహన్ గారికి కావాల్సిన తెలివి జ్ఞానం అనుగ్రహించండి. చక్కగా వాక్యమును వివరించడానికి నాయన మంచి లోతైన మర్మములు తెలియజేయడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యమును అనుగ్రహించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం విరిచి వడ్డించండి అయ్యా. మీకే లెక్క లేని స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నా తండ్రి, సహాయం చేయండి నైనా. ఎవరికైతే బలహీనతలు ఉన్నాయో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించి దీవించండి. బలహీనతల నుండి విడుదల దయచేయండి. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవా, యవనస్తుల చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను చేతులకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. నా ప్రభా, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చూపుడు మీరు ఆశీర్వదించి దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు ఆశీర్వదించి దీవించండి నా ప్రభా. నా తండ్రి, మేము కూడి ఉన్న వారందరికీ కూడా వాక్యము నాయన చెప్పే తెలివి జ్ఞానమును అనుగ్రహిస్తారని ప్రతి విషయం మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని ఆయన మీ నాముని హెచ్చించే వారంగా స్థిరపరిచి బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకునుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈ దినం ఆరాధన ఆరంభించుకునే ముందు పాటలతోటి దేవుని మహిమపరచు. వాక్యము బైబిల్ సాంగ్ అంతే. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే నది వలె సురక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె సురక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగేను మలినాము తుడిచి పాపము కడిగి మలినాము తుడిచి ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై
నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే నీడే నీ పాపములో ఒప్పుకో, నీ పాపడాగు తుడుచుకో. నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాపపు డాగును తుడుచుకో. నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో యేసు చావుందే సిలువపై. నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందతగి ఉంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొందతగి ఉంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడి పొడవబడి నీకై, నలుగా గొట్టబడి పొడవబడి నీకై అంగీకరించు యేసుని, అంగీకరించు యేసుని. యేసు చావుందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఏ పాపమెరుగని ఓ పవనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకుర ఈ పాట్లు నొందినావా. ఏ పాపమెరుగని ఓ పవనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకుర ఈ పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ఏ పాపమెరుగని ఓ పవనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకుర ఈ పాట్లు నొందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయలేక కలవరము నొందినావా, సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. ఈ పాపమెరుగని ఓ పవనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకుర ఈ పాట్లు నొందినావా. ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా, నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది
మేకులతో గృచ్చినారా ఏ పాప మెరుగనియో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా పలు విధంబుల శ్రమలు చెలరేగె తండ్రికి వెలుగెత్తి మురళిడితివా సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయనా ఏ పాప మెరుగనియో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా బలిదండగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లిబడబుడచినాడా ఉల్లోలముల వలె నల్లని రుబకంగ జల్లారె గద కోపము ఏ పాప మెరుగనియో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పటుబాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి ఏ పాప మెరుగనియో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా దేవునికి మహిమ కలుగును గాక. మరి కిడ్స్ టైం ఇది. కిడ్స్ టైంలో ఎవరైనా సరే కిడ్స్ రెడీగా ఉంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ కదా. ప్రైజ్ లార్డ్ అమ్మా. అన్మ్యూట్ చేసుకో. One second. तुमसा करीब नहीं अब पूरा सा कहीं तुमसा कोई तुमसा करीब नहीं अब है पूरा तुमसा करीब नहीं यीशु मसीह ओ महिमा तेरी गाए आसमान गाए सा कोई सा करी अंधेरों में तू रोशनी है तू भी मंजिल तू रास्ता भी है
कोई तुमसा कहीं नहीं अब है पूरा की तुमसा कहीं नहीं यीशु मसीह ओ महिमा तेरी गाए आसमान गाए जमीन तुम सा कोई तुम सा कहीं अंधेरों में तू रोशनी है तू ही मंजिल तू रास्ता भी है तू है जहां कुछ कमी है तेरा ही नाम जिंदगी हालेलुया 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 Praise the Lord. థ్యాంక్ యూ సోను జెసికా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇంకెవరున్నారు పిల్లలు? జాయ్, ఓకే, డాలీ, ఓకే. Praise the family. Roseno above all under songs. Above all powers, above all things, above all nature and all created things, above all wisdom and all the ways of man. You were here before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known, above all wealth and treasures of the earth, there's no way to measure what you're worth. Crucified, laid behind the stone, you lived to die, rejected and alone, like a rose, trampled on the ground. You took the fall and thought of me above all powers, above all kings, above all nature and all created, above all wisdom and all the ways man. But you're before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known, above all wealth and treasures of the earth, there's no way to measure what you're crucified, laid behind a stone, you lived to die, rejected and alone, like a rose, trampled on the ground. You took the fall and thought of me
above all, crucified, laid behind the stone, you lived to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఉన్నారు పిల్లలు? ఓకే, జాయ్. ఫ్యామిలీ, ఈరోజు నేను ఆశా మేరీ అని సాంగ్ పాడుతున్నాను. कि कितनी गहरी कितना बड़ा था वो फासला, की और देखा निराशा में तेरा नाम लिया, अंधकार हटाकर ओ बात यीशु मसीह तू है आशा मेरी, नेता सोचा कि ऐसी दया मिलेगी हमको भरपूरी से, युगों का राजा महिमा को छोड़कर अपनाया मेरे शर्म और गुनाह, क्रूस से मैंने पाई है माफी, मसीहा अब मैं हूँ तेरा, यीशु मसीह तू है आशा मेरी, हालेलुया प्रभु तेरी स्तुति हो, हालेलुया तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी हाय यीशु मसीह तू है आशा मेरी, प्रभु तेरी स्तुति हो, हालेलुया हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी हाय यीशु मसीह तू है आशा मेरी, वो सुबह वादा पूरा हुआ, बेजान शरीर ने फिर सांसें ली, में से तूने पुकारा, कब्र ते जीत है कहाँ, आई वो सुबह वादा पूरा हुआ, बेजान शरीर ने फिर सांसें ली, खामोशी में से तू पुकारा, कब्र तेरी जी
तेरी जय स्तुति हो हालेलुया तोड़ी हर जंजीर तेरे नाम मेरी हाय यीशु मसीह तू है आशा मेरी स्तुति हो हालेलुया हराया मृत्यु को तूने तोड़ी हर जंजीर तेरे नाम मेरी हाय यीशु मसीह तू है आशा मेरी థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాయ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇంకెవరు ఉన్నారా పిల్లలు? ముందుకు వెళ్ళిపోదాం లేకపోతే. ఓకే, ఈ వారంలో మన మధ్యలో బర్త్డేస్ ఏం లేవు. సాక్ష్యాల నిమిత్తం ఎవరైనా సిద్ధపడి ఉంటే ఈ సమయాన్ని వాడుకోవచ్చు. సాక్ష్యాల సమయం ఇది. దేవుడు మా జీవితాల్లో ఏదైనా అద్భుత కార్యం చేసి ఉంటే, లేకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకున్నా ఈ సమయం మీరు వాడుకోవచ్చు. సాక్ష్యాల సమయం. ఓకే, నెక్స్ట్ వీక్ మన మధ్యలో శిరీష వాక్య పరిచయం చేస్తారు. మీరందరూ కూడా మరి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శిరీష నెక్స్ట్ వీక్ మన మధ్యలో వాక్య పరిచయం చేస్తారు. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో కవిత మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరం కూడా మరి ఆరాధనలో పాల్గొందాం. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుణ్ణి ఆరాధించుకునే సమయం. మనమందరం రెండు హస్తాలు దేవుని వైపు, దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మహోపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుణ్ణి కనపరచడానికి మనం దేవుణ్ణి ఆరాధించుకుంటాం. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా, స్తోత్రం 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 మహాగణుడా మీకు స్తుతి, స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 మహోన్నతుడైన దేవా మీకు స్తుతి, స్తోత్రం 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 పరిశుద్ధాత్మ మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం 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 చెల్లించుకుంటాం. స్తుతులకు కారణభూతుడు తండ్రి, నీవొక్కడే దేవుడు, పూజనీయుడు, అర్హుడవు. స్తోత్రమయ్య, స్తుతులకు పాత్రుడైన దేవా మీకు స్తోత్రం. మీ ఎదుట సాగిల పడితే నమస్కరిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా కుటుంబంగా తండ్రి మీ సన్నిధిలో కనపడడానికి తండ్రి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం. లోకంలో ఎంతో మందికి ప్రభా ఈ ధన్యత లేదు, ఈ ఆధిక్యత లేదు, ఈ సమయం లేదు ప్రభా తండ్రి. వాళ్ళ జీవితంలో నుంచి తండ్రి ఈ సమయం గడిచిపోయి ఉంటుంది, కానీ తండ్రి మమ్మల్ని మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని సజీవ లెక్కల్లోంచి అయ్యా తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి, నెమ్మదిని దయచేసి ప్రభా, ప్రశాంతమైన వాతావరణం దయచేసి ప్రభా, మీరు ఇంతవరకు తండ్రి మీరు నడిపిస్తున్న విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవిత కాలం అంతా ప్రభా తండ్రి మేము స్తుతించిన మా స్థుతులు కొద్దిగా అనుకుంటున్నాం ప్రభా తండ్రి. మేము పుట్టినది మొదలుకుని ప్రభా తండ్రి కనురెప్ప తండ్రి కను పాప వల్ల తండ్రి మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ సురక్షితంగా ఉంచుతూ ప్రభా మీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తూ దినదిన మమ్మల్ని ప్రభా తండ్రి మీ వాక్యం ద్వారా ధైర్యపరుస్తూ తండ్రి మీ కాపుల తండ్రి మీ కంచెని తండ్రి మా చుట్టూ ఉంచి ప్రభా
మీరు చేస్తున్న మేలులు మహోపకారాలకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే తండ్రి మీ కన్నులు మమ్మల్ని చూసిన, మీరు మమ్మల్ని ఎరిగిన దేవుడు ప్రభా. భూమికి పునాది వేయబడక మునిపే తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి, మీరు చూసిన దేవుడు. మా జీవితం అంతా తండ్రి మీ ఎదుట లిఖించబడి ఉన్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడో తండ్రి. భూమి ఆకాశంలో తండ్రి నోటి మాటతో సృజించిన సృష్టికర్తమైన దేవా, మీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను. తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి ప్రభా తండ్రి ఎంతగా ప్రేమించాలంటే మీ స్వహస్తములతో తండ్రి మమ్మల్ని నిర్మించి మీ జీవవాయుని తండ్రి మమ్మల్ని మాలో ఊది ప్రభా తండ్రి మేము జీవాత్మ అవ్వడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. తండ్రి ఎంతగా ప్రేమించినారంటే ప్రభా తండ్రి తండ్రి మేము తండ్రి పాపంలో పడిపోయినప్పుడు తండ్రి మనిషి తండ్రి పాపంలో పడిపోయినప్పుడు తండ్రి మీరు తండ్రి ప్రభా పరలోక వైభవాన్ని మొత్తం వదులుకొని తండ్రి ప్రభా మీరు తండ్రి భూలోకంలోకి వచ్చి ప్రభు మీరు చేసిన త్యాగానికి మీరు చేసిన బలియాగానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి మేము తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి ఈ లెంట్ సీజన్ లో మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మేము మీ పాటి వారమయ్యా తండ్రి మా నీతి తండ్రి మేము తండ్రి ఏ మాత్రం తండ్రి మీ ఎదుట నిలవ చాలలేను వారు కాదు ప్రభ. మీ ఎదుట తండ్రి నిలిచి తండ్రి ప్రభ ధన్యత మాకు లేదు కానీ ప్రభ మీ మహాకృప చేత తండ్రి మీ అపారమైన ప్రేమ ద్వారా ప్రభ నిత్యము తండ్రి కృపాశంలో కూర్చుని మా కొరకు నిత్యం విజ్ఞాపన చేసే దేవుడుగా తండ్రి మా పక్షాన ఉంటున్న దేవుడుగా ఉంటున్నందుకు తండ్రి మీరు చెల్లించిన క్రయధనాన్ని బట్టి ప్రభా తండ్రి దాని ద్వారా తండ్రి మేము పొందుకున్న రక్షణ వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి తండ్రి లోకం తండ్రి మేము విడిచినప్పుడైనా తండ్రి మీరు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తండ్రి మేము పరలోకంలో మీతో పాటు సదాకాలం ఉంటామని ఇచ్చిన గొప్ప నిరీక్షణకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి మానవులు తండ్రి ఎవరికి తండ్రి ఇంత ధన్యత లేదు కానీ మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా. తండ్రి మేము తండ్రి మీ వైపు చూడలేదు కానీ మీరు తండ్రి కనికరం కలిగిన లక్షణం కలిగిన దేవుడిగా మా పక్షాన్ని ప్రభా మమ్మల్ని చూసిన దేవుడిగా మా పక్షాన్ని అయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మా జీవితంని బట్టి తండ్రి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా జీవిత యావత్తు తండ్రి మేము స్తుతించిన నిత్యము ప్రభా తండ్రి పరలోకంలో తండ్రి చెరోబులతో కెరోబులతో 24 దూతలు తండ్రి పెద్దలతో ప్రభా తండ్రి కోట్ల దూతలతో తండ్రి పరిశుద్ధుడు 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 అని తండ్రి నిత్యం నుండి నిత్యం వరకు కొనియాడబడుతున్న దేవుడు ప్రభా. ఇంత గొప్ప వైభవాన్ని ప్రభా తండ్రి మీరు లక్ష్య పెట్టలేదు కానీ తండ్రి మేము చేసే ఆరాధన పైన తండ్రి సింహాసనం స్థాపించే దేవుడిగా మా పక్షాన ఉంటున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన తండ్రి ప్రభా దేవదూతలు మీ దగ్గరికి మోసుకొని వస్తాయి కానీ మేము స్తుతించినప్పుడు తండ్రి మీ సన్నిధి తండ్రి మాలో తండ్రి దిగి వస్తున్నందుకు విధానానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా దేవుడిగా మా పక్షాన్ని ఉంటున్నారు తండ్రి ఉన్నవాడుగా అనువాడుగా సజీవుడుగా తండ్రి జీవం కలిగిన దేవుడుగా తండ్రి పిలిస్తే పలికే దేవుడుగా తండ్రి మా పక్షాన ఉంటున్నందుకు ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడిగా మా పక్షాన ఉంటున్నందుకు స్తోత్రం స్తుతి 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 స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను. ప్రభా ఏమి ఇచ్చిన తండ్రి మేము రుణం తీర్చుకోలేం తండ్రి ప్రభా తండ్రి ఈ లోకంలో తండ్రి ఉన్నంత ప్రభా తండ్రి ఎవ్వరు చూపించలేనంత ప్రేమ తండ్రి మీరు మా మీద చూపించి ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి విమోచించినారు. ఈ పాప బంధకాల నుంచి మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించి తండ్రి మీ వారసులుగా తండ్రి మమ్మల్ని చేసుకున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్ప దేవుడు అయ్యండి తండ్రి మా పైన లక్ష్యం నుంచి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి కుటుంబాల్లో తండ్రి మీరు చేస్తున్న మేలులు మహోపకారాలకే వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. తండ్రి మా మధ్యలో తండ్రి మీ సాక్షిగా నిలబెడుతున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి అనారోగ్యాల నుంచి స్వస్థత దయచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు మాకు విడుదల దయచేస్తున్నారు. మనశ్శాంతి లేని వారికి తండ్రి మీరు తండ్రి నెమ్మదిని దయచేస్తున్నారు. అవును ప్రభు 1000 దినములు ప్రభా తండ్రి లోకంలో గడపట కంటే ఒక్క దినం మీ సన్నిధిలో గడపటం మేలు కదా తండ్రి. అవును తండ్రి ఆ మేలుని మేము పొందుకుంటున్న విధానానికి స్తోత్రం
ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడిగా మా పక్షాన్ని ఉంటూ ప్రభా మా కుటుంబం పైన తండ్రి మా ఫ్యామిలీలో ప్రతి ఒక్క కుటుంబం పైన తండ్రి మీరు కురిపిస్తున్న తండ్రి దీవెన వర్షాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. ఓకే, మన ఇప్పుడు పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పాడుకుందాం. మన మధ్యలో జాయ్ అండ్ ప్రభావతి ఆ యొక్క పాటని లీడ్ చేస్తారు. పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ తర్వాత 23వ కీర్తన 1-6 వరకు, అది చిన్న మిస్టేక్, అంటే 16 అని పడింది, కానీ 23వ కీర్తన 1-6 వరకు కూడా ప్రభావతి చదివి వినిపిస్తారు. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన 23వ కీర్తన 1-6 వరకు చదువుకుందామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మెయిన్ అంశంలోకి వెళ్తున్నాం. మన మధ్యలో మరి వాక్య పరిచయం చేయడానికి మన్మోహన్ అని సిద్ధంగా ఉన్నారు. సో మన మధ్యలో మరి వాక్య పరిచయం నిమిత్తం మా అరుంధతి అక్క ప్రార్థన చేస్తారు. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నామండి. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధమైన దేవ, ఘనమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, గత వారం అంతా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి ప్రభా తండ్రి మరొక రోజు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఏసైనా తండ్రి బిడ్డలు పాటల్లోను తండ్రి ఆరాధనలోను తండ్రి దేవా నువ్వు ఉంటూ నడిపించుకొచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. వాక్యం చెప్పనైనా బిడ్డను మరుగుపరుచుకో తండ్రి. ఆ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించి తండ్రి మమ్మల్ని సరిచేయ. నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృప చూపించండి. విని తండ్రి వదిలేక ప్రభా వాక్యం ప్రకారం నడుచుకోవడానికి కృప చూపించయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డను మరుగుపరుచుకో ప్రభా. దేవా యేసునైనా వింటున్న మేమందరం కూడా తండ్రి దేవా యేసునై ఆత్మపూర్ణమై తండ్రి ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవడానికి కృప చూపించి నడిపిస్తారని, చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశ్రదిస్తారని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఓకే, మనం మరి ముఖ్యంగా ఆలస్యం చేయకుండా మరి ఈ యొక్క సమయాన్ని మనం మన్మోహన్ అన్న గారికి ఇద్దాము.
ఎన్నో భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను, జలరాశులను, అనేక జీవులను దేవుడు సృష్టించినాక మానవులను చాలా ప్రేమతో సృష్టించాడంట దేవుడు. సో సృష్టించినాక ఆడమ్ అండ్ ఈవ్ని కూడా చాలా ప్రేమతోటి చూసుకొని వాళ్ళకు కూడా ఏమని చెప్పాడంటే, మిమ్మల్ని నేను పవిత్రంగా సృష్టించినాను కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ఈ లోకంలో మీరు ఉండండి, ఈ సృష్టిని అంతా మీరు మంచిగా పాలన చేయండి అనేసి చెప్పాడు అనమాట. అంటే దేవుడు ప్రేమించిన యొక్క మానవులని దేవుడు వాళ్ళకి అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. సో ఒక ఫ్యామిలీ అనేది అక్కడి నుంచి మనకు స్టార్ట్ అయింది. ఆడమ్ అండ్ ఈవ్ నుంచి ఫ్యామిలీ స్టార్ట్ అయింది. ఫ్యామిలీ అంటే మనకి ఏంటంటే భార్య భర్తలు కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు. సో ఇదంతా ఒక ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో మనం అందరం ఎట్లా ఉండాలంటే దేవుడు చూపించిన ప్రేమను మనము దాన్ని పాటిస్తూ, దేవుడి యొక్క ప్రేమను మనము అనుభవిస్తూ, మన జీవితాలను దేవుడు చూపించిన ప్రేమలో మనం ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చాలా మటుకు ఆ ప్రేమను కోల్పోతున్నాం మనం అందరం. భార్య భర్తలకు మధ్యలో సమాధానం లేకుండా భార్య భర్తలు విడిపోవడము, లేకపోతే భార్య భర్తలు పిల్లల్ని వదిలి వెళ్ళిపోవడము, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోవడము. సో ఇటువంటివి చాలా అవుతున్నాయి. ఎందుకు ఇట్లా అవుతున్నాయి అంటే దేవుడు చూపించిన ప్రేమను మనము పాటించలేకపోతున్నాం. ప్రేమ అంటే ఏంటి? దేవుడు చూపించిన ప్రేమ ఎంత మధురమైన ప్రేమని మనం ఫ్యామిలీలో నిల్చోబెట్టలేకపోతున్నాం. సో కాబట్టి ఏమంటే ఫ్యామిలీ వాల్యూస్ ని మనం కోల్పోతున్నాం అనమాట. సో అందరం మనం ఏం చేయాలంటే దేవుడు ప్రేమతో మనం సృష్టించి ఒక ఫ్యామిలీని మనం సెటప్ చేసినప్పుడు భార్య భర్తలు కలిసి ప్రేమతో ఉండాలా. సో వాళ్ళని చూసిన పిల్లలు కూడా ఆ ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. సో తల్లిదండ్రులను చూసి వాళ్ళు కూడా ప్రేమతో ఉంటారు. సో ప్రేమతో ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్యామిలీ ఏం చేయాలంటే రోజు బైబిల్ చదవడమైనా పర్వాలేదు. సో యాక్చువల్గా భక్తి అంటే ఏంటిదని పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిస్తే కూడా పిల్లలు ఎట్లా అంటే తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులు ప్రేమను అంటే ఏంటి, దేవుళ్ళో మనం ఎలా ఉండాలి, దేవుళ్ళో మనం ఎంత స్థిరపడి ఉండాలి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, అటువంటి ప్రేమను మన పిల్లలకు మనము చెప్పలేదనుకోండి, సో పిల్లలు నేర్చుకోరు. కాబట్టి ఫ్యామిలీస్ అనేది ఏంటంటే ఒక సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అరే సొసైటీలో అరే పలాని వ్యక్తి ఒక ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, లేదు మంచి లేని టైంలో మనం సొసైటీలో అందరూ మన కోసం చెడ్డగా మాట్లాడుకుంటారు. కాబట్టి మనం ఏంటంటే సొసైటీలో మనం మంచిగా ఉండాలి, ఒక మంచి వ్యక్తిలాగా. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి దేవుడిని మనతో ఉంచుకున్న తర్వాత మనం కూడా మంచి ప్రేమతో ఉండాలి. సో మన గురించి సొసైటీలో అందరు మంచిగానే మాట్లాడుకోవాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఒకవేళ ఒక తప్పు చేసినట్టుంటే, అన్నదమ్ముల మధ్యలో ఏదైనా కోపాలు ఉంటే మనం ప్రేమతో అవి క్షమించుకోవాలి, మళ్ళీ మనం ఏకం కావాలి. భార్య భర్తలు విడిపోయి ఉంటే ప్రేమతో మళ్ళీ వాళ్ళు కలవాలి. సో ఇవన్నీ మనం ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు మనలో పనిచేస్తున్నట్టు, దేవుడి యొక్క ప్రేమ మనలో చాలా అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నట్టు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ మనలో కోల్పోతున్నామో ఇటువంటి ఫ్యామిలీస్ లో విడిపోవడం అనేది చాలా అవుతుంటది. కాబట్టి మనం చాలా స్థిరంగా, ప్రేయర్ఫుల్ గా, ఒక ఐకమత్యంగా ఉండి దేవుని కోసం రోజు మనం ధ్యానించుకుంటూ దేవుని మనం వెంబడిస్తున్నప్పుడు మనకు ఎటువంటి నష్టాలు జరగవు. ఫ్యామిలీలో అందరం మనం ప్రేమతో ఉంటాం. సో ఇదే వాక్యం ఒకటి నేను మీకు చదివి వినిపిస్తాను. మాథ్యూస్ 22:37-40. మాథ్యూస్ 22:37-40. దీంట్లో 2 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఏముందంటే, Jesus answered, "Love the Lord your God with all your heart, with all your soul, and with all your mind. This is the greatest and most important commandment.
సో ఇది అందరం చేస్తాం, క్రైస్తవులం అందరం చేస్తాం, అందరం మన దేవుని మనం ప్రేమిస్తాం. ప్రతి ఒక్కరైనా పర్వాలేదు, నువ్వు దేవుని ప్రేమిస్తావా లేదంటే మనం అందరం ఏమంటామంటే దేవుని నేను చాలా ప్రేమిస్తాను, నా హృదయపూర్వకంగా నా మనసుతో దేవుని నేను పూజిస్తాను అనేసి మనం అందరం చెప్పుకుంటాం. ఇది గ్రేటెస్ట్ కమాండ్మెంట్. సెకండ్ ఏముందంటే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఈజ్ లైక్ ఇట్, లవ్ యువర్ నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. మన పొరుగు వారిని మనం ప్రేమించాలంట. పొరుగు వారంటే మనకేంటి? ఫస్ట్ పొరుగు వారంటే మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. మన పొరుగు వారు ఏంటంటే ఒక భార్యకు ఒక భర్త నేబర్, భర్తకు భార్య నేబర్, సో మళ్ళీ భార్య భర్తలకు పిల్లలు కూడా నేబర్, అన్నదమ్ముళ్ళు కూడా నేబర్. సో మనము ప్రేమ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. మనం ఎప్పుడైతే ఇంటి నుంచి ప్రేమను మనం ఒకళ్ళు ప్రేమించుకుంటా ఉన్నామో అప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనం ఇంటి పక్కన వాళ్ళని కూడా మనం ప్రేమిస్తాం. కాబట్టి ఏంటంటే మనకు ప్రేమ, ఇంటి వారిని మనం ప్రేమించుకోవాలి. అటువంటి మనకు లక్షణం ఉందనుకోండి, మనము పొరుగు వారిని కూడా ప్రేమించే లక్షణం మనం పొందుకుంటాం. ఒక ఇంటి వారిని మనం ప్రేమించకుండా పొరుగు వారిని మనం ప్రేమించుకున్నట్టుంటే అది చాలా రాంగ్ అది. కాబట్టి ఏంటంటే మనం ఇంటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి, మనం ప్రేమించుకొని పక్కింటి వారిని ప్రేమించలాగా. ఇంకోటి ఏంటంటే జేమ్స్ 2nd chapter 8th verse. James 2nd chapter 8th verse. You will be doing the right thing if you obey the law of the kingdom which is found in the scripture. Love your neighbor as you love yourself. సో ఇక్కడ కూడా ఏమంటుందంటే నీవు పొరుగు వారిని ఎట్లా ప్రేమించాలంటే నువ్వు ప్రేమించుకున్నలాగానే పొరుగు వారిని ప్రేమించుకోవాలని అంటుంది. బట్ ఇఫ్ యూ ట్రీట్ పీపుల్ అకార్డింగ్ టు దేర్ అవుట్వర్డ్ అపియరెన్స్ యూ ఆర్ గిల్టీ ఆఫ్ సిన్ అండ్ ద లా కండెమ్స్ యూ యాజ్ ఎ లా బ్రేకర్. సో మనం ఏంటంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. మనము రూపం చూసైనా ప్రేమించొద్దు. సో అట్లాంటివన్నీ ఏంటంటే రాంగ్ అనమాట. మనం ఏంటంటే వ్యక్తి ఎలానే ఉండని కానీ ఆయన మనసుని ప్రేమించేలాగా, ఒక రిచ్ అయినా పర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే రిచ్ పీపుల్ని చాలా లైక్ చేస్తుంటారు, పూర్ని పీపుల్ని హేట్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏమంటుందంటే అటువంటిది మనం లాని బ్రేక్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మనకు రిచ్ అయినా పూర్ అయినా దేవుణ్ణిలో మనం అందరం ఒకటే. కాబట్టి మన ప్రేమ అనేది సేమ్, మనం ఎంత ప్రేమించుకుంటున్నామో మన పక్కన ఉన్న వాళ్ళని కూడా అంతనే ప్రేమించుకోవాలి. కానీ వాళ్ళని ఎటువంటి పొజిషన్లో ఉన్నారు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారా లేదా దిగజారి ఉన్నారా, సో అవి మనం పొజిషన్ చూడకుండా ఈ యొక్క వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను, ఈ వ్యక్తిని నేను ఏం చూసి ప్రేమిస్తున్నాను, మనసుని చూసి ప్రేమిస్తున్నాను అనేసి అటువంటి ఉద్దేశంతో మనం ఉండాలి. ఇంకోటి ఫస్ట్ జాన్లో 3rd chapterలో 18th verse. 3rd chapterలో 18th verse. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించండి. మై చిల్డ్రన్, అవర్ లవ్ షుడ్ నాట్ బి జస్ట్ వర్డ్స్ అండ్ టాక్. సో మనం ఎట్లంటాలంటే మన నోటితో ప్రేమ అట్లాంటిది కాదు, మన మాటలలో ప్రేమ చూపెట్టొద్దు. ఇట్ మస్ట్ బి ట్రూ లవ్, చాలా కరెక్ట్ లవ్ అనమాట. విచ్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. సో యాక్షన్లో మనకి చూపెట్టాలి. ఇప్పుడు కొంతమంది మనకి ఏంటంటే ఇంటికి చుట్టాలు వస్తారు, గంట సేపు 2 గంటలు మనతో మాట్లాడుతుంటాం. ఇక అయిపోయిందండి, చాలా టైం అయిపోయింది, మనం వెళ్ళిపోదాం అన్నప్పుడు అరే ఆగండి నేను చికెన్ తెప్పిస్తే, ఆగండి నేను అన్నం వండుతాను అంటారు. అప్పటికే అయిపోయింది 9 అవుతుంటుంది. సో మనం ఎట్లా అంటే ప్రేమను ఎట్లా చూపిస్తున్నాం? మనము నోటితోటి చూపిస్తున్నాం, మన ఒక మాటలతో చూపిస్తున్నాం. ఆగండి 5 నిమిషాలలో అయిపోయి అంటే నువ్వు 2 గంటలు ఏం చేసినట్టు? 2 గంటలంతా టైం వేస్ట్ చేసినావు. కానీ పోయే ముందు నువ్వు ఒక ప్రేమ చూపిస్తున్నావు. ఏంటంటే ఆగండి నేను చేస్తాను. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే మనం వెళ్ళగానే ఏం చేస్తారు, ఫోన్ చేసేసి ఆ జాప్టర్ నుంచో ఎక్కడి నుంచో స్విగ్గీ నుంచో అవన్నీ ఆర్డర్ తీపిసి రెడీగా పెట్టేసేసి మనకు తెలియని కూడా తెలియదు. సరే అండి మేము వెళ్తామంటే అరే ఆగండి అన్ని తెప్పించి రెడీగా ఉంది అంటారు. అప్పుడు మనం ఏమంటాం, సరే అండి అన్ని తెప్పించేసారా, చూస్తే అన్ని ఉంటాయి, తినిపోతాం. అయితే కొన్ని ఎట్లుంటాయి అంటే లాస్ట్ మినిట్ ఆగండి అంటే లేదండి ఇంకా బస్ దొరకదు, మన క్యాబ్ కూడా దొరకదు, మేము వెళ్ళిపోవాలన్నట్టు అట్లా ఉంటుంది. సో మనం ఎట్లుండాలంటే మనసులో నుంచి ప్రేమ రావాలి, మన నోటి నుంచి ప్రేమ కాదు. సో ఒకళ్ళకి మనం ప్రేమతో చూపెట్టాలంటే మన యాక్షన్స్ అనేది
చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో అటువంటి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ అనగానే మన రిలేటివ్స్ రావచ్చు, ప్లస్ మన పాస్టర్స్ కూడా ఇంటికి రావచ్చు, లేతే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి తెలియకుండానే మనం అన్ని అరేంజ్ చేసేసాలి ఒక ప్రేమ. సో అటువంటి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, మళ్ళీ ఒకసారి చదువుతాను. అవర్ లవ్ షుడ్ నాట్ బి జస్ట్ వర్డ్స్ అండ్ టాక్, ఇట్ మస్ట్ బి ట్రూ లవ్ విచ్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించండి. సో ఇక్కడ క్రియతోటి అంటే మనం చేసే దాంతో మనం చాలా ఇంపార్టెంట్. ఇది మనము చాలా మంది ఇంటికి వెళ్తుంటుంటే ఏంటంటే పోగానే కొంతమంది టీ పెట్టేస్తారా, టీ పెట్టేసినండి తాగండి. కొంతమంది ఏమంటారంటే, మీరు టీ అలవాటు ఉందా, లేదా టీ తాగుతారా, కాఫీ తాగుతారా, షుగర్ ఎక్కువ వేయాలా తక్కువ వేయాలి, ఇవన్నీ అంటే టైం అయిపోతుంది అక్కడ. సో కాబట్టి ఎట్లంటే మనకి ప్రేమ అనేది అడగొద్దు, వాళ్ళని అడగకుండా అన్ని చేసేయాలి. లాస్ట్ ముందు పెట్టినాక షుగర్ పక్కన పెట్టినానండి, వేసుకొని లేకపోతే లేదు అనేసాను కదా, మనం అన్ని ముందే అడుగుతుంటాం. సో ఇక్కడ ఎట్లంటే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో వాల్యూస్ పిల్లలకు నేర్పడం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులకు మంచిగా వాల్యూస్ తెలుసు అనుకోండి, పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటుంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు ప్రేమ లేకుండా ఉన్న పిల్లలందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, అరే మా ఫాదర్ ఇట్లా, మా మదర్ ఇట్లా. సో సేమ్ మన ఎన్ని వాళ్ళకి వచ్చేస్తుంటాయి పిల్లలకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ అనేది ఏంటంటే చాలా ప్రేయర్ఫుల్గా ఉండాలా. ఏదైనా దేవుడిని అడిగే మేము చేస్తాం. దేవుడి ప్రేమలో, దేవుడి ఒక ప్రార్థనలో ఉండాలా, బైబిల్ చదువుతుండాలా, ప్రార్థన చేస్తుండాలా. ఇవన్నీ చేస్తుంటే మన ఫ్యామిలీస్ కూడా నేర్చుకుంటుంటారు అనమాట. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఏంటంటే మనం ఎలా ఉండాలంటే, ఒక మదర్ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయాలి, హస్బెండ్ పిల్లల కోసం ప్రేయర్ చేయాలా, పిల్లలేమో ఒక రూమ్ లో దేవుని స్తుతించాలా, ఇంకొక పిల్లలేమో బైబిల్ చదువుతుండాలి. సో ఇటువంటి యాక్టివిటీస్ అనేది ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈవినింగ్ కాగానే అందరం కలిసి ఏం చేయాలా, ప్రార్థన చేసుకోవాలా. సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే దేవుడు మనల్ని చాలా కాపాడుతుంటాడు. ఇంకోటి మనం ప్రేమతో ఉండేలాగా మనం చేస్తుంటాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు రావు. కాబట్టి ఒక ఫ్యామిలీలో మనం ప్రేమతో ఉండాలి అంటే ఫస్ట్ మనం దేవునిలో ప్రేమతో ఉండి, దేవుడు చూపించిన మార్గాలు, దేవుడు చెప్పిన మాటలన్నీ మనం పిల్లలకు నేర్పిస్తూ, మనము సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలన్నప్పుడే మనము 10 మంది నోట్లో వీళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అని మనకు తెలుస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే, ఒక పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల మ్యారేజెస్ చేయాలన్నప్పుడు పిల్లలు పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఎందుకంటే క్రమశిక్షణలో మనం పెంచినాం పిల్లల్ని, చర్చ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినాం. ఇట్లాంటి పిల్లలు ఏం చేస్తారంటే, మమ్మీ డాడీ ఒక వయసుకు వచ్చినప్పుడు, మమ్మీ నువ్వు చూపించిన అమ్మాయినే నేను చేసుకుంటాను, నాకు ఎటువంటి నేను అమ్మాయిని నా సొంతంగా నేను చూసుకోను మమ్మీ అని. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, అరే మా అబ్బాయి గురించి తెలుసు, సో అబ్బాయికి ఇటువంటి అమ్మాయి ఉంటేనే మ్యాచ్ అవుతుంది అన్నట్టు అబ్బాయి చెప్పాడు. కాబట్టి ఆ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాల్యూస్ ప్లస్ అక్కడ నా ఫ్యామిలీ వాల్యూస్ మ్యాచ్ అయ్యేలాగా, కరెక్ట్గా కోఇన్సిడెంట్ అయ్యేలాగా ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి లైఫ్ అనేది చాలా సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం పేరెంట్స్ పైన భారం మోసినాం. పేరెంట్స్ కూడా తెలుసు, అరే నా కొడుకు నన్ను అడిగిండు కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక మంచి అమ్మాయిని నేను వెతకాలి అని ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేస్తారు, ఒక మంచి అమ్మాయిని మా కొడుకుకి చూడండి దేవా అనేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా దాంట్లో యాక్షన్ లో ఉంటాడు. కాబట్టి మంచి సంబంధం దొరుకుతుంది, మంచిగా ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటారు, వాళ్ళకి పుట్టే పిల్లలైనా పర్వాలేదు, భక్తితో ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో వాళ్ళు దేవుని అనుసరించి నడిచే ఫ్యామిలీ ప్రతి ఒక్కటి దేవుని పైన ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, కొంతమంది ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చూపించిన సంబంధం చూడరు. మమ్మీ నేను ఒక పిల్లని లవ్ చేసినా, నేను చేసుకుంటా, నేను అంతే, ఇక మీ మాట వినా అంటారు. సో అక్కడ ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలకు బైబిల్ రీడింగ్ అయినా పర్వాలేదు, ప్రేయర్ ఎట్లా ఉండాలా, మనం దేవుళ్ళు ఎట్లా నడవాలి అని నేర్పించినప్పుడు ఎట్లా అంటే పిల్లోడు చాలా తెలివిదలగా అమ్మాయిని, నేను నచ్చిన అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా ఆ పిల్లోడు ఏం చేస్తాడు, ఎందుకంటే ఒక మంచి వాల్యూస్ ఉన్న పేరెంట్స్ లో పెరిగిండు, చర్చికి వెళ్తున్నాడు. కాబట్టి ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, ఒక అమ్మాయిని నేను చూసుకున్నా, మా మమ్మీ డాడీ వాళ్ళు ఇష్టపడతలేరు, అయినా ఇప్పుడు ఏం చేయాలంటే మోకాల మీద దేవునికి ప్రార్థన చేయాలన్నమాట.
అంటే ఇప్పుడు నేను చేసుకునే అమ్మాయి నాకు సెట్ అవుతుందా దేవా, మళ్ళీ చిత్తం ఎట్లా ఉంది అనేసి మళ్ళీ మా పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అనేసి ఇది ఫస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు. సో మన సొంతంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి, ప్లస్ మనం కూడా కలిసి ఉండాలి. భార్య భర్తలు కలిసి ఉండాలంటే ఏంటంటే ఇవి హేస్టీ డిసిషన్స్ పనికి రావు. కాబట్టి ఇట్లా ఏంటంటే మనం దేవుని మీద భారం మోసి దేవుని అడగాల, దేవా మళ్ళీ నేను అమ్మాయిని చూసినాను కరెక్టా కాదా, మళ్ళీ అమ్మాయి నాకు నచ్చుతుందా లేదా అనేసి ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసినాక మళ్ళీ ఏం చేసుకోవాలా, ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకోవాలా. అరే ఈ అమ్మాయి మళ్ళీ నాకు సెట్ అవుతుందా లేదా అన్నట్టు. వాళ్ళు కూడా చెప్తారు, అరే ఈ అమ్మాయి మంచిది కాదు లేదా మంచిది అని చెప్తారు. సో మనం ఏంటంటే బ్లైండ్ గా మనం ముందుకు వెళ్ళకుండా దేవుని మీద మనం భారం వేసుకోవాలి, దేవునికి ప్రార్థించాలి, ప్లస్ తల్లిదండ్రుల అడ్వైస్ తీసుకోవాలి, ప్లస్ మనకు తెలిసిన రిలేటివ్స్ అయినా పర్వాలేదు, ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఏ అమ్మాయి మనకు సెట్ అవుతుందా లేదా అన్నట్టు అది తీసుకోవాలి. ఒకవేళ అమ్మాయి మనకు సెట్ అయింది, అందరు మంచిగా ఉంది అన్నప్పుడు డైరెక్ట్ అమ్మాయితోటి మనం మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి, నీకు దేవుని కోసం తెలుసా, నువ్వు దేవుని ప్రేమిస్తావా, నీకు ఎంత గొప్ప దేవుడు అని తెలుసా, ఇవన్నీ మనము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి బిఫోర్ మ్యారేజ్. చేసినప్పుడు ఎట్లా అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, అరే దేవుడు అంటే ఇది. ఎందుకంటే పెళ్ళంటే నూరేండ్ల పంట అనేసి మనం అనుకుంటాం. ఒకరోజు పెళ్లి చేసుకొని రెండో రోజు విడాకులు ఇచ్చుకునే అటువంటి దిగజారకుండా, సో మనం ఏంటంటే ప్రేయర్ఫుల్గా ఉండాలా. ఎందుకు మనం ప్రేయర్ఫుల్ ఉండాలంటే మనం తల్లిదండ్రులు మనం ప్రేయర్ఫుల్గా మనల్ని నడిపించారు కాబట్టి, మనం లవ్ మ్యారేజెస్ ఏది ఉన్నా ఫస్ట్ దేవుణ్ణి మనం ప్రేయర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత సజెషన్స్ తీసుకోవాలి, పేరెంట్స్ సజెషన్స్ తీసుకోవాలి, ప్లస్ ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకోవాలి, రిలేటివ్స్ సజెషన్స్ తీసుకోవాలి. అన్ని సజెషన్స్ తీసుకున్న తర్వాతనే ఏదైనా ముందు స్టెప్ వేసుకోవాలా. సో అందరు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నువ్వు అమ్మాయితోటి మాట్లాడాలా, ఎలా మళ్ళీ నీకు బైబుల్ నాలెడ్జ్ ఉందా, మళ్ళీ దేవుడు అంటే ఏంటి, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళొచ్చు. సో ఇదే అండర్స్టాండింగ్ లో మనము బైబుల్ నుంచి ఒకటి మీకు ఒక విషయం నేను చెప్తున్నాను. బైబిల్లో అకుల అండ్ ప్రిస్సిల్లా, ఈ ఇద్దరు అకుల అండ్ ప్రిస్సిల్లా ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. సో వీళ్ళు ఏంటంటే ప్రిస్సిల్లా వచ్చేసేమో రోమన్ నుంచి, అకుల వచ్చేసేమో జివిష్ నుంచి. యాక్చువల్లీ ఏంటంటే జివిష్ రోమన్స్ కి పడది. ఎందుకంటే రోమన్స్ జివిష్ ని ఒక కింది చూపుగా చూస్తారు. వీళ్ళకి ఏంటంటే జివిష్ లోనే మ్యారేజ్ చేసుకోవాలి, వేరే దాంట్లో మ్యారేజ్ చేసుకోవద్దు అనేసి ఉంది. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఇద్దరు ప్రేమించుకున్నారు, మళ్ళీ ఎట్లా కలుసుకున్నారు కానీ ఇద్దరు ప్రేమించుకొని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నాక ఏం చేసిండ్రు అంటే, ఫస్ట్ వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేసి దేవుని మందిరంలో ఇద్దరు ముఖాలుండి ప్రార్థించారు. దేవా మళ్ళీ మేము మాది క్యాస్ట్ సేమ్ కాదు, ప్రాంతం సేమ్ కాదు, కానీ మేమిద్దరం ఒకటైనాము, కానీ మమ్మల్ని ఇద్దరిని మీరు ఆశీర్వాదించాలనేసి దేవుని సన్నిధిలో వాళ్ళిద్దరూ మొగాలుండి వాళ్ళు ప్రార్థించారు. ఆ సమయంలో ఏమైపోయిందంటే రోమన్ చక్రవర్తి జివిష్ పీపుల్ అందరినీ మన కంట్రీలో ఉండొద్దు, వెళ్ళిపోవాలనేసి ఒకటి ఆదేశం ఇస్తాడనమాట. ఆదేశం ఇచ్చినట్టు జివిష్ వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెళ్ళయింది, కొత్తగా దేవుని నమ్ముకున్నారు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే, విడిపోలేము మనము, కానీ మనం ఒకటే కాబట్టి మనం ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలా అంటే కొరింథియన్స్ అనే ఒక పట్టణంకి మనం వెళ్దాం, అక్కడ ఉందాం అనేసి వాళ్ళు అక్కడ వెళ్ళేసి చిన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏ బిజినెస్ అంటే టెంట్స్ చేయడం చేసింది. యథావిధంగా పౌల్ గారు ఏం చేశారంటే, పౌల్ గారు ఏంటంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఇంకో కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి సువార్త ప్రకటించే సమయంలో పౌలు కొరింథియన్స్ ని విజిట్ చేసినప్పుడు వాళ్ళకు వీళ్ళు ఇద్దరు ఎదురవుతారు. ఎవరు, అకుల అండ్ ప్రిస్సిల్లా. సో వీళ్ళు ఏం చేస్తారంటే పౌల్ గారిని ప్రేమిస్తారు. పౌలు ఎందుకంటే దేవుని సువార్త ప్రకటించే పౌల్ని, ఇప్పుడు మనకు ఎవరైనా సువార్థికులను మనం చాలా ప్రేమించాలి, వాళ్ళకు మనం తోడుగా ఉండాలి. సో ఇవన్నీ తోడు ఉంటే ఏంటంటే మనము దేవుని సేవ చేసినట్టే. దేవునికి సేవ చేయాలి అని అంటే దేవుని యొక్క భక్తులకు నువ్వు సేవ చేయాలి. దేవుని యొక్క చర్చిలో నువ్వు కడగడమైనా పర్వాలేదు, లేదా బాత్రూమ్స్ కడగనా పర్వాలేదు, చైర్స్ అరేంజ్ చేయడం అయినా పర్వాలేదు. సో అన్ని చర్చ్ యాక్టివిటీస్ లో నువ్వు పాల్గొంటే నీవు దేవుని సేవ చేసినట్టే, మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మన బైబిల్లో చూసినప్పుడు దేవుని సేవలకు వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు, వాళ్ళ రాకపోకలన్నిట్లో వాళ్ళు ఉన్నన్ని రోజులు, ఒక 1 వీక్ ఉన్నా, 1 డే ఉన్నా, ఒక 1 మంత్ ఉన్నా చిరాకు పడకుండా
కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు పోతాడేమో, మొన్నటి నుంచి వచ్చిండు, రోజు 3 రోజులు కష్టపడుతున్నా కానీ వెళ్తలేడు అనేసి ఎప్పుడు మనం అనుకోదు. దేవుడి భక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు సువార్త ప్రకటించే టైంలో వాళ్ళకు ఒక స్థానం, ఒక ప్లేస్ మనం మన ఇంట్లో వాళ్ళకి ఇస్తే చాలా మన దేవుణ్ణి పాదాలు కడిగినట్టే. సో కాబట్టి అటువంటి ఛాన్స్ మనకు దొరికితే చాలా అదృష్టం. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా పెళ్ళయింది, వీళ్ళు కొత్త కష్టాలలో ఉన్నారు, ఇంకొక ప్రాంతంకి వెళ్ళారు, అక్కడ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సడన్ గా ఈ పౌల్ అనే భక్తుని వాళ్ళు మీట్ అయిన పరిస్థితి. అక్కడ ఏం చేశారంటే పౌల్ గారికి ఏం చేశారంటే వాళ్ళకి ఒక స్థానం ఇచ్చారు. మా ఇంట్లోనే ఉండు, నువ్వు మా ఇంట్లోనే ఉండు, భోజనం చెయ్యి అంటే పౌల్ గారు ఏం చేశారంటే సరే మీ ఇంట్లోనే ఉంటాను కానీ మీరు చేసే వృత్తి కూడా నేను కూడా చేస్తాను అనేసి వాళ్ళు టెంట్స్ చేయడంతో పౌల్ గారు కూడా ఏం చేశారంటే పౌల్ గారు కూడా టెంట్స్ చేయడం స్టార్ట్ చేశాడు వాళ్ళతోటి. సో వీళ్ళందరూ ఒకటి. సో వీళ్ళు ఏంటంటే అకుల అండ్ ప్రిసిల్లా చాలా చిన్న పని వాళ్ళు చేసింది, ఒక 1%. ఏం 1% వాళ్ళు చేస్తున్నారంటే పౌల్ గారి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అతనికి కావాల్సిన ఆహారం అందిస్తున్నారు. అది వాళ్ళు చేసేది. సో ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ అనేది మంచిగా ఏర్పడింది, ఒక సంబంధం, ఒక ఫ్యామిలీ రిలేషన్ అనగానే లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్రేమ, దేవుడు చూపించిన ప్రేమ ఇక్కడ వీళ్ళకి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మంచి చూడడంలో వీళ్ళు ఏం చేశారంటే పౌల్ గారు చేస్తున్న ఈ సేవలన్నీ చూసుకుంటా వీళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయేసి ఏం చేసిండ్రంటే పౌల్ ఏం చేశాడంటే అక్కడ నుంచి మళ్ళీ ఒక వేరే ప్రాంతంకి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. అదే మనం చూస్తే యాక్ట్స్ 1 and 2, యాక్ట్స్ 18లో 1 and 2 అదొక్కటి మనం చూద్దాం. 1 and 2 యాక్ట్స్ 18లో 1 and 2. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని సరే ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళని పౌలు అక్కడ కలిసినట్టుంది మనకి 1-2లో. ఇప్పుడు మళ్ళీ థర్డ్ చూద్దాం. థర్డ్, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేది, వారు కలిసి పనిచేయుచుండిరి. సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఒట్టిగా ఉండలేదు, దేవుని సేవ చేస్తున్నారు, ప్లస్ మనకు డబ్బులు కావాలంటే మనం కొద్దిగా సెల్ఫ్ వర్క్ అనేది కొన్ని చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ముగ్గురు అనేది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు ఆ బిజినెస్ లో, టెంట్స్ చేయడంలో, డేరాలు చేయడంలో. మళ్ళీ ఇక్కడ మనం చూస్తే అంటే పౌల్తో ఉన్న సహవాసం, ఒక విశ్వాస జీవితం వీళ్ళ దగ్గర ఏమవుతుందంటే అది రెట్టింపు అవుతుండే ఒక మంచిగా బిల్ట్ అవుతుంది మంచిగా దేవుని యొక్క సన్నిధిలో. సో ఇదే మనం చూస్తే 18th verse మనం చూద్దాం. సేమ్ ఫస్ట్ 18th యాక్ట్స్ 18th. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకులా అని వారు అతనితో కూడా వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇప్పుడు ఎవరైనా మనతో రండి అంటే మనను వాళ్ళకు ఒక బంధం అని అంటే ఒక మంచి రిలేషన్షిప్, ఒక బాండ్, ఒక దేవుని యొక్క లవ్ లో వాళ్ళు ఏమైపోయారు, ముగ్గురు ఏకమైపోయేసి పౌలు వెళ్తున్న టైంలో పౌలు కూడా ఏమనుకున్నాడంటే ప్రిస్కిల్లా అకులా అనేది చాలా కష్టపడి ఇద్దరు ముగ్గురికి. ఇప్పుడు కొన్ని మనం చర్చెస్ లో వెళ్తుంటే ఏమవుతుందంటే కొంతమంది మనం సెల్ గ్రూప్స్ ఉంటాయి, ఆ సెల్ గ్రూప్ వాళ్ళు మన ఫ్యామిలీస్ కోసం ప్రార్థించడము, సో బిజీగా అవుతుంటారు. సో వీళ్ళు కూడా అటువంటి సెల్ గ్రూప్ లో యాక్టివిటీలో చాలా ముందు అంచనాలో ఉన్నారు, ఎవరు, అకులా అండ్ ప్రిస్కిల్లా. అయితే ఇప్పుడు ఏంటంటే పౌలు ఏమనుకున్నాడంటే వీళ్ళు నాకు చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే నాతో ఉంటే సువార్త అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది అన్నట్టు ఆ నమ్మకంతో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని గమనించి ఏం చేసిండంటే అరే దేవుళ్ళ వీళ్ళకి మంచి విశ్వాసం ఉంది, ఒక ప్రేమ కూడా ఉంది, ఎదుటి వాడిని ప్రేమించే, హృదయం నుంచి ప్రేమించే ఒక తత్వం వీళ్ళ దగ్గర ఉంది అనేసి వీళ్ళని కూడా ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకెళ్తున్నాడు. సో ఇక్కడ పౌల్ గారు తీసుకెళ్లిన టైంలో ఒక ప్లేస్ లో వీళ్ళని పెట్టినప్పుడు మీరు ఇక్కడే ఉండండి అనేది పెట్టినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పౌలు ఏమైతే సేవ చేసిండో వీళ్ళిద్దరూ సేవ చేయడం స్టార్ట్ అయిపోయింది అక్కడ.
అక్కడ ఉన్న వాళ్ళకి ప్రేయర్ చేయడము, మంచిగా లేని వాళ్ళకి ప్రార్థించడము, దేవుని యొక్క సువార్త ప్రకటించడం అని. పౌలు వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వేరే వీళ్ళని నాకు దగ్గర ప్లేస్ లో పెట్టి వేరే దగ్గర. వీళ్ళు ఏం చేసిండ్రంటే వీళ్ళు కూడా దేవుని సేవలో చాలా ముందంచలో ఉండి అందరికీ దేవుని యొక్క వాక్యం చెప్పడం, దేవుని గురించి గొప్పతనాలు చెప్పడం, సో దేవుని మీరు స్వీకరించండి అని చెప్పడం, ఇట్లాంటి దాంట్లో వాళ్ళు చాలా ఒక ఉన్నత స్థాయికి వచ్చేసిండ్రు. కానీ వీళ్ళు అనుకోలేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక జూయిష్, ఒక రోమన్, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంది. మనము వాళ్ళు ఏమనుకున్నారో కానీ దేవుడు వీళ్ళని మార్చాడు అనమాట. కాబట్టి ఏంటంటే ప్రేయర్ఫుల్ గా మనం ఉన్నప్పుడు వీళ్ళు ఫస్ట్ చేసింది ఏంటంటే వీళ్ళిద్దరంట చర్చికి వెళ్ళి మొక్కల నుండి ప్రార్థించారంట. దేవా, మళ్ళీ మేము క్యాస్ట్ కానీ క్యాస్ట్ లో పెళ్లి చేసుకున్నాం, ప్లస్ మేము ఒక్క ప్రాంతం కాదు చేసినప్పుడు దేవుడు వాళ్ళని కనకరించాడు. కాబట్టి మనం దీంట్లో ఏం నేర్చుకోవాలి అంటే ఏ పని చేసినా దేవుని ఉద్దేశం ఏముందో మనకు తెలియదు. ఏం చేసినా మనం ప్రార్థించాలా. సో ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎటువంటి దాంట్లో వాడుకుంటాడు అంటే అసలు మనకు కూడా తెలియదు అనమాట. అటువంటి దానికి మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. అదే మనము 24-26 18th verse, 18th chapter 24-26. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తీసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడారంభించింది. ప్రిస్కిల్లా అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అపోలోస్ అనేట ఆ వ్యక్తి ఏంటంటే వీళ్ళు కూడా ఆయన ప్రీచ్ చేసేటప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిండ్రు. ఎవరు వెళ్ళిండ్రు? అకుల అండ్ ప్రిస్కిల్లా, వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు అపోలోస్ చెప్తున్నాడు, మంచి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. కానీ అతనికి ఎంతవరకు తెలుసు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నవరకు బాప్టిజం అంతవరకే తెలుసు, ఇంకా తర్వాత తెలియదు. అయితే ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళు ఇద్దరు నెక్స్ట్ ప్రిస్కిల్లాయు అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళు విన్నారు, అరే ఈ అపోలోస్ కి ఇంతవరకే తెలుసు దేవుని కోసం అనేసి వీళ్ళు ఏం చేసిండ్రంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసి మన దేవుడు ఎంత గొప్పడు, దేవుని మార్గం ఎటువంటిది అనేసి ఇంకా క్లుప్తంగా చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ, పౌల్ ద్వారా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ వీళ్ళు కూడా వాక్యం అనేది చేస్తున్నారు. కాబట్టి అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దేవుని కోసం మళ్ళీ చెప్పారు అనమాట. వాళ్ళు అంటే వీళ్ళు ఎట్లయిపోయినరు అంటే ఒక ఏం లేని వారు దేవునిలో మళ్ళీ ఒక రెట్టింపు దేవుని కోసం తెలుసుకొని దేవుని యొక్క తెలియని వాళ్ళకి దేవుని కోసం వాక్యం అందించే శక్తి ఉంది. దేవుని వాక్యం అందించాలంటే శక్తి కూడా ఇంపార్టెంట్. ఒట్టిగా మనం వాక్యము ప్రకటించలేము. సో దేవుడు మనల్ని వాడుకుంటాడు. సో వీళ్ళను ప్రిస్కిల్లా అకుల వాళ్ళిద్దరిని ఒక మంచి వ్యక్తుల్లాగా, మంచి ప్రీచర్స్ గా, వీళ్ళు స్టార్టింగ్ ప్రీచర్స్ కాదు, ఒక సేవ. పౌల్కి అన్నం పెట్టడము, టీ ఇవ్వడము, లేదా తనకి పరుపు వేయడము, అదే తెలుసు వీళ్ళకి, దేవుని కోసం తెలియదు. కానీ మెల్లమెల్లగా ఏం చేస్తారు, పౌల్తోటి ఉండి అన్ని నేర్చుకోసం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడే వీళ్ళు మంచి ప్రీచర్స్ అయిపోయినారు అనమాట. సో వీళ్ళందరికీ ప్రీచ్ చేయడం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇవన్నీ చూసిన పౌల్ ఏమనుకుంటున్నాడు, పౌల్ కోసం ఒకసారి మనం చూస్తే వీళ్ళ పౌల్ ఏమనుకుంటున్నాడు అంటే రోమన్స్ 16:3-4. క్రీస్తు యేసునందు నా జతపాని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఎంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ అకులకును నా వందనములు చెప్పుడి. చూసారా, పౌల్ ఎక్కడున్నా వీళ్ళని గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళంతా స్ట్రాంగ్ అయిపోయినరు. సో
I send greetings to Priscilla and Aquila, my fellow workers in the service of Jesus Christ. సో జీసస్ క్రైస్ట్ సర్వీస్ లో వాళ్ళు చాలా ఉండిపోయినారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే దే రిస్క్డ్ దేర్ లైఫ్స్ ఫర్ మీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. పౌల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఉన్నారంటే వాళ్ళ లైఫ్ ని చాలా రిస్క్ తోటి కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. సో మనకేంటంటే మనం కూడా అటువంటి రిస్క్ ను మనం తీసుకోవాలి. అట్లాంటి మనం రిస్క్ తీసుకున్నప్పుడే దేవుని కోసం 10 మంది తెలుసుకున్న వారిగా ఉంటారు. మనం ఎప్పుడు భయపడొద్దు. ఏది చేసినా దేవుని చిత్త ప్రకారం మనం చేస్తున్నాం, దేవుని కోసమే మనం చేస్తున్నాం వారు అన్నట్టు. నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘము వలన నాకు వందనములు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకు అసలు నాలెడ్జే లేదు. ఏదో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు మారిపోయినారు. దేవుని చర్చిలు వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించుకొని, దేవా మనం ఇట్లా చేసుకున్నాము, నువ్వు మా జీవితంలో మీరు తోడు ఉండాలా అన్నట్టు వెళ్ళిండ్రు. అప్పుడు వీళ్ళకి దేవుడి కోసం తెలియదు, ఏ పౌల్ కోసం తెలియదు, ఏం తెలియదు. కానీ దేవుడు చూపించిన మార్గాలు వీళ్ళకి చాలా అద్భుతమైన మార్గం అనమాట. సో వీళ్ళు అక్కడ కొరియంత్ పట్టణంకి వెళ్ళినప్పుడు పౌల్ రావడము, ప్లస్ పౌల్కి సేవ చేయడము, ప్లస్ పౌల్ నుంచి నేర్చుకొని పౌల్ తోటి వెళ్ళే అధికారం వాళ్ళంటే ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళు పొంది ఉన్నారనమాట. సో అటువంటి మంచి ఆపర్చునిటీ పౌల్ వాళ్ళని తీసుకెళ్ళి అంటే మీరు ఇక్కడ ఉంటే కాదు, నా ఎంబడి రండి అని తీసుకెళ్ళి అక్కడ కూడా సేవ చేయించాడు వాళ్ళతోటి. సో అట్లా సేవ చేసుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చర్చ్ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు పౌల్ ఏం చేస్తున్నాడు, వాళ్ళని మెచ్చుకుంటున్నాడు అనమాట. సో వాళ్ళని ఏమనుకుంటే మీరు ధైర్యంగా నన్ను మీరు మీ ఇంట్లో పెట్టుకొని ప్రాణంకు తెగించి, ఇప్పుడు కూడా మనకు చాలా ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ప్రాణాలు భయమే ఈ పరిస్థితిలో. కానీ ఆ కాలంలో చాలా కష్టం ఉండేది. ఇంకా అటాక్ చేయాలంటే ఈజీగా అటాక్ చేసేవాళ్ళు. కాబట్టి అటువంటి ధైర్యంను దేవుని కోసం వాళ్ళు త్యాగం చేసుకొని వాళ్ళ లైఫ్ ని పౌలుకి మరణానికి అడ్డం పెట్టుకొని వాళ్ళు జీవించి పౌల్ని ఒక మంచి కాపాడుతూ అతన్ని ఉంచారంటే పౌల్కి చాలా మంచి సంతోషం అనిపించి, అదే ఇక్కడ ఏమంటాడంటే మీలో ఉన్న మీ ఇంటికి వచ్చిన విశ్వాసులను, అంటే నేను మాత్రం కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నేను ఒక్కటే కాదు, నేను నా కుటుంబము నాతోటి ఉన్న వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు అనేసి అంటున్నాడు. అంటే ఎంత ఒక పేరుగాంచిన ప్రిసిల్లా అకులా. సో మనకు ఎట్లా అంటే అదే అంటున్నాను, తల్లిదండ్రులు చూపించిన మ్యారేజ్ అయినా మనం సెలెక్ట్ చేసుకున్న మ్యారేజ్ అయినా కానీ దేవుని చిత్త ప్రకారం మనం నడవాలా, దేవుని అడుగుజాడలో మనం నడవాలా. సో మనం ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్, మన ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కాబట్టి బైబిల్ అంటే ఏంటి, బైబిల్లో ఉన్న వాక్యాలు ఏంటి అని మనం పిల్లలకు నేర్పియాలా. పిల్లలు రేపు నాటికి లవ్ మ్యారేజ్ చేసుకుంటా కూడా వీళ్ళిద్దరు లాగా కావాలా, అకులని ప్రిసిల్లా లాగా దేవునితో నడవాలా. దేవునికి ఒక దేవుని సన్నిధిలో వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు డైలీ సమర్పించుకునేలాగా అటువంటి వ్యక్తులాగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రీటింగ్స్ కూడా చెప్పాడు. అన్ని చర్చెస్ తరఫు నుంచి పౌల్ ఎక్కడెక్కడ వెళ్ళిండో అన్ని చర్చెస్, అన్ని వ్యక్తుల తరఫు నుంచి మీకు సంఘంకి, అంటే మీ ఇంట్లో ఒక సంఘం ఉంది. ఇప్పుడైతే మనకు చర్చెస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజులలో ఎట్లంటే చర్చెస్ లేవు. సో మనం ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం విశ్వాసులము, దేవుడు నిజమైన దేవుడు మన కోసం ప్రాణాలు అర్పించిన దేవుని కోసం మనం జీవిస్తుంటే మన ఇంట్లో ఎట్లా ఉండాలి అని అంటే, మన ఇంట్లో కొట్లాడుకుంటే గిన్నెలన్నీ పడేసుకుంటే పక్కన వాళ్ళు వినొద్దు. సో ఏం వినాలి, మనం దేవునికి స్తుతులు, దేవుని యొక్క ప్రార్థన, దేవుని మంచి సింగింగ్, ప్రేయర్ఫుల్, మనం ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ పక్కన వాళ్ళకి తెలియాలి. అరే వీళ్ళు ఎంత మంచిగా సాంగ్స్ పాడుతుంటారు, దేవుడు ఎంత మంచిగా ఆరాధిస్తుంటారు, వీళ్ళు నిజమైన క్రిస్టియన్స్ అనేసి అట్లుండాలి. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది క్రిస్టియన్స్ భక్తితోటే ఉంటారు కానీ మళ్ళీ అవి చేసేటివన్నీ రాంగ్ పనులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే దేవుడు చూసేది మన హృదయంని, సో మనం చేసే క్రియలను కాదు. కాబట్టి మనం ఏంటంటే దేవునికి మనం ఎప్పుడైతే దేవునిలో మనం ప్రేమిస్తున్నామో దేవుని యొక్క ఆ క్యారెక్టర్స్ మనకు వచ్చి ఉండాలి. కాబట్టి ఏంటంటే దేవునిలో ప్రేమతో ఉండాలి, మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి,
అందరం కలిసి ఈవినింగ్ కాగానే అందరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టుకోవాలి. అట్లని పెట్టుకున్నప్పుడు పిల్లలు ఎట్లంటే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎంత పెద్దగైనా వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా, అరే మా ఇంట్లో మేము ప్రేయర్ చేస్తుండే, దేవుడు మాతోటి ఇట్లా మాట్లాడిండు కాబట్టి ఈ తప్పు నేను చేయొద్దు అనేసి నేర్చుకుంటారు. సో ఇట్లాంటి మనము పిల్లలకు అలవాటు చేయలేదు అనేసి అనుకోను. సో పిల్లలు ఏం చేస్తారు, ఏముంది నాకు ఎవరు నేర్పించారు, ఎవరు నేర్పలేదు, మేము ఏదో చర్చికి పోతాం ఇంటికి వస్తాం అంతే అన్నట్టు కూడా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక బాండ్, మన యొక్క ప్రభు అయిన క్రీస్తుతో మనం ఒక మంచి రిలేషన్షిప్ మనం ఉండాలి. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఫ్యామిలీలు అందరం కలిసి చేతులు పట్టుకొని దేవుని స్తుతించాలి. కాబట్టి అటువంటి ప్రార్థనలు మనకు ఉంటే దేవుడు గొప్పగా మన ఆశీర్వదిస్తాడు. మనం ఎంత చెడ్డ ఆలోచనలు మనకు వచ్చినా కూడా దేవుడు దాన్ని మలిపే ఒక గొప్ప దేవుడు. మనము చెడు మార్గంలో పోయే స్థితిలో మనం ఉంటే దేవుడు మన డైరెక్షన్ చేంజ్ చేసే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఫ్యామిలీలో మనం మంచిగా ఉండాలి. స్ట్రాంగ్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ. మన పిల్లలు మంచిగా ఉండాలి, దేవుళ్ళ విశ్వాసంతో ఉండాలి, పిల్లలు కూడా దేవుళ్ళ విశ్వాసంతో. సో ఇంత కనెక్షన్, ఒక చైన్ ముందుకు వెళ్తుంటుంటే, సో స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్క చైన్ లో ఒక్క ముడి అయినా కూడా ఏమవుతుందంటే సెపరేషన్ అయిపోతుంది. కాబట్టి మనం ఆ కనెక్షన్ పోనీయకుండా మనం కాపాడుతూ, మనం దేవుని అంటే ప్రేమ ఏంటో మన పిల్లలకు చేయాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీలో గ్యాదర్ అయ్యి, ఫ్యామిలీలో అందరం కలిసి పాటలు పాడుకొని దేవుని స్తుతిస్తూ దేవుని నామంని ఘనపరుస్తున్నప్పుడు అటువంటిదే మంచి రిలేషన్షిప్. అటువంటి వాళ్ళ నిజమైన క్రైస్తవులు. కాబట్టి మనం అందరం ఫ్యామిలీస్ లో మనం ఎందరం ఎట్లుండాలి అంటే, మనల్ని చూసి వేరే వాళ్ళు, మన ప్రవర్తన చూసి వేరే వాళ్ళు మారాల. అరే వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, అంటే వీళ్ళ రిలీజియన్ లో ఇట్లా ఉంటుందా, వీళ్ళ దేవుడు అంటే ఇంత ప్రేమతోటి ఉంటాడు కాబట్టి వీళ్ళు మాట్లాడితే కూడా ప్రేమతోటి మాట్లాడుతున్నారు, చేసే పనులు కూడా ప్రేమతోటి చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు మన యాక్షన్స్, మన మాటలు, మన యాక్షన్స్ చూసి వేరేళ్ళు మనం పొగడేటట్టు మనం చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే బైబిల్ అంతా ఏం నేర్పిస్తుందంటే, ఇక్కడ జాషువ ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాం. నేనును నా ఇంటి వారిని, మీ సంగతి నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారందరం ఎవరిని స్తుతిస్తామంట, నిజమైన దేవుణ్ణి, మనతో నడిచే దేవుణ్ణి, స్వాస్థంగా ఎవర్ గ్రీన్ అయినట్టు మన ప్రభుని మనం స్తుతించే వ్యక్తులు మనము. కాబట్టి మనము ప్రార్థించాలా, మన ఇంటి వారు కూడా ప్రార్థించాలా, మనము స్తుతించాలా, మన ఇంటి వారు కూడా స్తుతించాలి. సో మనమందరం దేవుణ్ణి మనము గట్టిగా 24/7 అంటారు కదా, అంటే మన జీవిత కాలం అంతా దేవుని మనం సేవిస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు గొప్ప దీవెనలు మన కుటుంబంలో మనం చూస్తాం. కాబట్టి మన ఫ్యామిలీస్ అందరికి ఏంటంటే మంచి ఫ్యామిలీస్, మనం జూమ్ మీటింగ్ లో మనం అందరం ప్రేయర్ఫుల్ గా ఉన్నామంటే చాలా మంచి భక్తితో మనం నేర్చుకుంటున్నాం. మన పిల్లలందరూ సాంగ్స్ పాడుతున్నారంటే ఒక మధ్యాహ్నం నుంచే, సాటర్డే వస్తున్నారు కానీ 1 day బిఫోర్ సాంగ్ సెలెక్షన్స్ అయినా పర్వాలేదు, ప్లస్ ప్రేయర్ అయినా పర్వాలేదు, మంచి మంచి సాంగ్స్ పాడడము, ఒక టెస్టిమోనీస్ అయినా పర్వాలేదు, చాలా మంచిగా మనం రెగ్యులర్ గా మనం చేస్తుంటాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన పిల్లలు ఇవి మరవరు ఎప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా తప్పు పని చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి చాలా మంచిది మన పిల్లలు పాడేది పాటలలో మంచి దేవుని మాటలు ఎంతో గొప్పవి. అదే ఇప్పుడు కొంతమంది ఏంటంటే పాట పాడండి అంటే సినిమా పాటలు పాడతారు, ఏదైనా ఫంక్షన్స్ అయితే సినిమా పాటలు, దాంట్లో లిరిక్స్ అన్ని చాలా మంచి లిరిక్స్ ఉండవు. కాబట్టి మనం పాడుతుంటే మన లిరిక్స్ మనం వింటుంటే చాలా ఒక మనసుని టచ్ చేసే ఒక లిరిక్స్ మనం పాడుతున్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు, ప్రార్థనలు మనం అందరం ఫ్యామిలీస్ లో మనం. కాబట్టి ఏంటంటే దేవుడు మన ఫ్యామిలీస్ లో ఉన్నాడు, గొప్ప కార్యాలు మన చేస్తున్నాడు, కానీ మనకు తెలియదు. రాబోయే రోజులలో కూడా మనం అద్భుతాలు మన జీవితాలలో మనం చూస్తాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి వర్తమానాన్ని పంచుకున్నారు. మరి కుటుంబాలు ఏ రీతిగా ఉండాలి, కుటుంబాలన్నీ కూడా మరి ఎట్టి రీతిగా మరి దేవునిలో ఎదగాలి, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అనే విషయాన్ని మరి మన్మోహన్ అన్న మరి
మన మధ్యలో మరి అంటే మనకి హెచ్చరికతో కూడిన వర్తమానాన్ని మరి దయచేసి ఉన్నారు. మరి మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. ఏదైతే మనం విత్తుతామో అవే కోస్తాం. అంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచితే అలాగే వెళ్తాం. మన తల్లిదండ్రులను మనం మాదిరికరంగా చూసుకుంటాం. మన తల్లిదండ్రులు అబద్ధాలు ఆడుతుంటే తల్లిదండ్రులే అబద్ధాలు ఆడుతున్నారు, మేము ఆడితే ఏం పోయిందని పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారు. సో తల్లిదండ్రులు తప్పుడు మార్గాల్లో వెళ్తుంటే పిల్లలు కూడా తప్పుడు మార్గాల్లో వెళ్తారు. సో మన పిల్లల్ని క్రమపద్ధతిలో పెట్టుకుంటే మనం కరెక్ట్గా ఉండాలి ముందు. సో అప్పుడు మన పిల్లలు మనం చెప్పిన మాట వింటారు. అదే విధంగా ఇప్పుడు కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి మరి అన్న చెప్పిన విధానంగా కుటుంబంలో అందరూ కూడా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండాలి. సో ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరి బాధలు షేర్ చేసుకుంటూ, మరి ఒకరి సంతోషాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ, కుటుంబంలో అందరూ కూడా ఐక్యతగా ఉండాలని మరి ఈ దినాన్ని మనం వాక్యానుసారంగా హెచ్చరింపబడ్డాం గనక రానున్న దినాల్లో ఇంకా మనం మరి కుటుంబాలుగా మరి ఇంకా మంచి కార్యాలు మన కుటుంబాల్లో జరగలాగా మనం ప్రార్థన చేద్దాం. మరి మన కుటుంబం మరి మనం చేస్తున్నాం, మరి ఎవ్రీ ఇయర్ కలుస్తున్నాం, జూమ్లో కలుస్తున్నాం, చైన్ ప్రేయర్లో కలుస్తున్నాం. మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, వైజాగ్లో ఉన్న వాళ్ళు మరి ఫిజికల్గా కలుస్తున్నారు. సో దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో చెప్పబడిన వాక్యాన్ని నిమిత్తం మన మధ్యలో మరి పెద్దక్క ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తుంది. పెద్దక్క క్లోజింగ్ ప్రేయర్ చేసి పెద్దక్క ఆశీర్వాదం ఇస్తుంది. అందరూ కూడా సహకరించి తర్వాత 2 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. తర్వాత మనం ప్రేయర్ రిక్వెస్ట్ కూడా చేద్దాం. ఈ క్లోజింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 2 ప్రేయర్ రిక్వెస్ట్లోనే అందరూ ఉండండి, ఎవరు వెళ్ళొద్దు. మనం ప్రశాంతి వదిన గురించి, తర్వాత మరి శామ్యుల్ అన్న గురించి కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ఉండండి. క్లోజింగ్ ప్రేయర్ అయిన తర్వాత మనం వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన మా కుటుంబం అంతా కలిసి ప్రభా ఈ యొక్క శనివారం దినాన్న ప్రభా మీ పాద సన్నిధిలో కూడి వచ్చే ఆధిక్యత, ధన్యత దయచేసినారు. మీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని ప్రభా వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే ప్రభా ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవమును, సమృద్ధిని అనుగ్రహించమని ప్రభా మీ వాక్యంలో సెలవిచ్చిన దేవుడు ఉంటున్నారు. ఆ విధంగా ప్రభా నాయన ఐక్యత కలిగి ప్రభా ఈ విధంగా కూడుకునేటువంటి ఆధిక్యత మా కుటుంబానికి ప్రభా మీరు దయచేసిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నాయన, ఈ దినాన్న ప్రభా మన్మోహన్ జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు నాయన. కుటుంబం యొక్క విలువలను ప్రభా మీరు బయలుపరిచినారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా ప్రభా నాయన అకుల్లా, ప్రిస్కిల్లా అనే వారు తండ్రి ఎలాగైతే ప్రభా నాయన తన సేవకుడైనటువంటి పౌలును ప్రభా వారి కుటుంబంలో చేర్చుకుని ప్రభా వారు ఎంతగానో ప్రభా తండ్రి డేరాలు కుట్టే వృత్తి అయినప్పటికీ నీ ప్రభా నాయన పౌలును కూడా ప్రభా చేర్చుకుని పౌలు ద్వారా అనేక విషయాలను తెలుసుకుని వారి కుటుంబంలో ప్రభా సంఘం ఏర్పరచుకున్నారు తండ్రి, మీకు వందనాలు. ఆ విధంగా ప్రార్థన యందు వాక్యానికి లోబడిన వారై మీ సేవకులను ఎప్పుడైతే ప్రభా వారి హృదయాల్లో చేర్చుకుంటారో, వారి కుటుంబాల్లో చేర్చుకుంటారో ప్రభా ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడేవిగా, మీ నామాన్ని గణపరిచేవిగా ఉంటాయని ప్రభా అకుల్లా, ప్రిస్కిల్లా వారి జీవితం ద్వారా మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ విధంగా ప్రభా నాయన మేము కూడా ప్రభా మా కుటుంబాల్లో ప్రభా సేవకులను ఆహ్వానించే వారంగా, సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా ప్రభా మేము కూడా తండ్రి నాయన మీ ప్రేమను ప్రభా ఇతరులకు చూపించే వారంగా ఉండగలిగినట్లు నన్ను, మమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబీకులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. భాస్కర్ని జ్ఞాపకం చేసుకున్నారు, రక్షించుకున్నారు ప్రభా నాయన. సేవకులు అనేక మంది ప్రభా నాయన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభా ఆ యొక్క తండ్రి యొక్క తెలంగాణ ప్రాంతం నుండి ప్రభా సింగపూర్కి వెళ్ళినప్పుడు ప్రభా ఎంతగానో ఆతిథ్యం పొందేవారిగా తండ్రి ఆ కుటుంబంలో ప్రభా తండ్రి భాస్కర్ కూడా తండ్రి చేస్తున్న ప్రతి ఆతిథ్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ విధమైనటువంటి అకుల్లా, ప్రిస్కిల్లాకి తండ్రి ఏ విధమైనటువంటి ధన్యతలు ఇచ్చారో ప్రభా మీరు కూడా తండ్రి ఆ యొక్క తండ్రి భాస్కర్ కి, శైలాకి కూడా ప్రభా మీరు దయచేసే దేవుడు అని మీకు నమ్మి విశ్వసిస్తూ మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం
సహాయం దయచేయండి. ఆ విధంగా ప్రభు మాలో మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఆ విధంగా సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా, మీ నుండి దీవెనలు పొందుకునే వారంగా, మీ నుండి ఆశీర్వాదాలు పొందుకునే వారంగా, ఈ వాక్యాన్ని నేర్చుకునే వారంగా ప్రభు ఉండగలిగినట్లు భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా తండ్రి ఈ దినం అంతట్లో తండ్రి మీరు చేసిన మేలుకై నాయన ఈ ప్రార్థన, ఈ కూడిక ఆది నుంచి ప్రభు అంతం వరకు, ఆఖరి ప్రార్థన వరకు మీరు తోడుగా ఉన్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ, నా మీరు చేసిన మేలుకై ఉపకారముల కొరకే, మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తూ, యేసయ్య దయగలిగిన నామమున ఈ కొద్ది ప్రార్థన అర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువుల నుండి పరిశుద్ధాత్మ సహాయము మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు నిరంతరము దేవుని రాక పర్యంతము నిత్యము నిలిచి ఉండును గాక. ఆమేన్. 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 ఓకే, మనం ఇప్పుడు ఒక 2 ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా సహకరించండి. తర్వాత సామ్యూల్ అన్న హాస్పిటల్లో ఉన్నారు. చాలా పరిస్థితి ఏం బాగలేదు. అన్నకి ఐసీయూలో ఉన్నారు. చాలా చాలా కాలం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. అయినా దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సామ్యూల్ అన్న విషయంలో మన మధ్యలో మెర్సీ అక్క ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రశాంతి వదిన మరి చాలా కాలం నుంచి కీళ్ళ నొప్పులతో బాధపడుతుంది. డాక్టర్స్ని సంప్రదిస్తున్నప్పటికీ కూడా మరి అది అంతగా మెరుగుపడట్లేదు కనుక మనం ప్రార్థనా శక్తి ద్వారా అది జరుగుతుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే అదొక సాక్ష్యంగా మన మధ్యలో ఉండాలని మరి దేవుడి సంకల్పమై ఉండొచ్చు, చెప్పలేము అది. సో అందుకోసం మనందరం కూడా దేవుణ్ణి వేడుకుందాం. ప్రార్థనలో మనం అనేకమైన అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో చూసాం. ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థత పడ్డారు. అనేక కార్యాలు కూడా మన జీవితాల్లో చూస్తున్నాం. మరి ప్రశాంత్ వదిన గురించి మన మధ్యలో పెర్సీ అక్క ప్రార్థన చేస్తారు. ప్రశాంత్ వదిన గురించి ఫస్ట్ మెర్సీ అక్క సామ్యూల్ గురించి ప్రార్థన చేసిన తర్వాత ఒక్క సామ్యూల్ గురించే చేయండి, ఇంక వేరే గురించి చేయొద్దు. అదేవిధంగా పెర్సీ అక్క ప్రశాంత్ వదిన గురించి మాత్రమే చేస్తారు. అందరూ కూడా మీరున్న ప్లేస్ నుంచి సహకరించండి. మీరు కూడా ప్రార్థనలో పాల్గొనండి. సామ్యూలని కొరకు మనందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాము. ఆయనకి దేవుడు స్వస్థత చేయించేలాగా మరి కుటుంబం అంతా కూడా మరి హాస్పిటల్లో తిరుగుతూ మరి పిల్లలు కూడా మరి ఎండాకాలంలో తిరుగుతూ ఉన్నారు. వారి కుటుంబం ఆగతి కొరకు వారి కుటుంబం మరి అందరూ కూడా అది అటువంటి బాగా మరి భయం లేకుండా కొరకు ప్రార్థన చేద్దాము. అనే కొరకు స్తోత్రం 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 ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన ఇంతవరకు ప్రభా మీరు చేసిన మేలును ఉపకారాలను బట్టి సంఘం ఇదిగో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన వ్యాధి వాతంలో కూడా నీవు నాయన తోడున్న దేవుడు ప్రభా, ఆదరించేవాడు కనికరించేవాడు తండ్రి. ఇదిగో ప్రభా మరి సామ్యాన్ని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి నాయన నీ సేవకుడు ప్రభా నాయన నీ ప్రభా తండ్రి నీ పరిచర్యకు పిలుచుకున్నారు ప్రభా. అయ్యా నాయన సంఘం పట్టుకుని ప్రభా సంఘము ప్రభా మరి నడిపిస్తూ ఎంతగానో సంఘము నాయన బలపరిచి స్థిరపరుచుకొని ప్రభా తండ్రి వారి బిడ్డలు ఆయన భార్య కూడా సేవలో వాడబడుతున్నారు తండ్రి. ప్రభా మరి నాయన వృద్ధాప్య సమయము అనేది నీకు వచ్చినప్పుడు ప్రభా ఎంతో బలహీనకుడై ఉన్నాను ప్రభా తండ్రి. నాయన నీ బిడ్డల ప్రభా నీ చిత్తమైతే నాయన బాగు చేసే దేవుడు, స్వస్థపరచు దేవుడు తండ్రి. నాయన తండ్రి నాయన వారిని నీవు బలమిచ్చు దేవుడు తండ్రి. ఎవరిని బలమనిస్తానికి వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా నీ కృప నీ దయచేయండి. ఎక్కువ నాయన శరీరంలో బాగా అనుభవించుకుంటున్నాం ప్రభా. నీ శక్తితో నింపండి. ఐసీలో ఉన్నారు ప్రభా 8 దినాల నుండి ప్రభా. నీ కృప దయచేయండి అయ్యా. స్తోత్రం ప్రభా. ఆ యొక్క తండ్రి బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ కంచి, మీ అగ్ని కంచి వేయమని అడుగుతున్నాను నాయన. నీ రెక్కల చాటు భద్రపరచండి ప్రభా. సహాయం చేయండి, లేవనెత్తండి నాయన. బ్రతికించండి నాయన. ఆహారం మరి తినటానికి కూడా శక్తి దయచేయండి అయ్యా. అయ్యా మెరుగుపరచగలిగిన దేవుడు, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు నీవు ప్రభా.
నాయన డాక్టర్ నాయన ఆశ్చర్యపోయేలాగా నీవు నాయన తండ్రి స్వస్థతని ఇవ్వగలిగిన దేవుడు తండ్రి ప్రభా నీకు మాండి ముట్టు ప్రభా స్వస్థపరచండి ప్రభా నాయన నాయన నీ కృపలో నాయన నీ చిత్తం లేకుండా ఏదీ జరగదు ప్రభా తండ్రి నా ప్రభా నీ కృప చూపించేవాడు కానీ ప్రభా నీ కుమారుని నాయన ఆదరించి కనికరించి ప్రభా పూర్తి ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు ప్రభా నాయన ఇదిగోటి ఇంటికి రావటం కూడా కృప చూపించండి సహాయం చేయండి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం విశ్వసిస్తున్నాం అందరం కూడా ఏకీభవించాం తండ్రి ప్రభా నీకు మాండి నాయన సమయానికి మంచి నాయన ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు తండ్రి సత్తునివ్వగలిగిన దేవుడు ప్రభా బలమునివ్వగలిగిన దేవుడు నీవే అని ప్రభా ప్రార్థిస్తూ నాయన ఈ దిన ప్రార్థన మీ పాద సందర్భ చేర్చుకోనండి కుటుంబాన్ని కూడా ఆదరించండి కుటుంబం అంతా కూడా ఎంతో బాధ వేదనలో ఉన్నారు ప్రభా మరి నాయన తండ్రి అయ్యా బాగుపడే నాయన తండ్రి నాయన మెరుగుపడాలి స్వస్థపడాలని నాయన తండ్రి కొరకు నాయన మరి భార్య తన భర్త కొరకు నాయన ఎంతగానో ప్రభా మరి బాధపడుతూ ఉన్నారు తండ్రి నాయన వారి ప్రార్థన ఆలకించండి నాయన నీకు ఆయన కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని సంఘం కూడా ప్రార్థిస్తుంది కనుక ప్రభా ప్రార్థన ఆలకించి బ్రతికించమని అడుగుచు దీని ప్రార్థన మీ పాద సందర్భ చేసుకుని ప్రతి కొరకు దయచేయమని మా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో తండ్రి ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ప్రశాంతి వదన గురించి మా పరిసి యొక్క ప్రేయర్ చేస్తాం. అన్మ్యూట్ చేసుకోక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మహోన్నతుడా గొప్ప దేవ పరిశుద్ధుడా నీతిమంతుడా నీతి సూర్యుడా ఆశ్చర్యకరుడా ఆలోచన బలవంతుడు మా ప్రభు మీకు వందనాలు దేవానైనా ఎక్కడ ఎదురుముకున్న నామలో చేరి ఉంటే వారి మధ్యలో ఉన్నారన్నారు ప్రభు. మేము నాయన ఒక్క దగ్గర లేం ప్రభు. అయితే నాయన ఈ యొక్క నా తండ్రి నాయన మాట్లాడని నాయన నా తండ్రి జీవం లేని పరికరాలను నాయన మాకు ఇచ్చి నా ప్రభు నా తండ్రి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళము ప్రభు నా తండ్రి నాయన ఒక్క కుటుంబంగా ఒక్క దగ్గర ఉన్నట్లుగా నా ప్రభు మీరు చేర్చి నాయన మీరు ఈ యొక్క కూడుకని నాయన మీరు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభా భూమి మీద ఇద్దరు ఏకీభవించి వారి నా నామంలో ఏది అడిగితే అది నా తండ్రి వారికి దొరుకుతుంది అన్నారు ప్రభా. భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తేనే నాయన మీ తండ్రి వల్ల నా తండ్రి వల్ల వారికి దొరుకుతుంది అంటున్నారు అయ్యా. ఇదిగో నా ప్రభ మేము కుటుంబాలుగా ఏకీభవించి నాయన మొరపెడుతూ ఉంటున్నాం దేవ. అడుగుడి ఇవ్వబడును అన్నారు ప్రభ. మీ వాగ్దానాన్ని చేతపరుచుకుని నా ప్రభు మేము అడుగుతూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభు నా తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నారు ప్రభు. నాయన అపనమ్మకం మాలో లేకుండా చెయ్యమని నా ప్రభు వేడుకుంటున్నానయ్యా. ఇదిగో నా తండ్రి మేము నమ్ముతున్నామయ్యా మీరు అద్భుతం జరిగిస్తారని నాయన. నా ప్రభు ప్రశాంతి ఎన్నో దినాలుగా ఎన్నో సంవత్సరాలుగా నా ప్రభు నాయన కీళ్ళ వాతంతో బాధపడుతూ ఉంటుంది ప్రభు. అనేకమైన మందులు నా తండ్రి వాడినప్పటికీ ప్రభు నా తండ్రి నాయన నా ప్రభు నా తండ్రి ఆ యొక్క నా ప్రభు నా తండ్రి నొప్పులు నాయన తగ్గట్లేదయ్యా. అయ్యా చేతులు కూడా నా ప్రభు సంపూర్ణంగా నా ప్రభు తన పని తను చేసుకునేలాగా నాయన చేతులు నా ప్రభు చాపి నాయన పైకి ఎత్తుకుని నాయన తన పనులు తను చేసుకోవడానికి నాయన మీరు సహాయం చేయండి ప్రభా. దేవ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నారు కదా ప్రభా. మేము నమ్ముతున్నామయ్యా మీరు అద్భుతం జరిగిస్తారని మీరు ఆశ్చర్యకార్యం జరిగిస్తారని మేము నమ్ముతున్నామయ్యా. ఇదిగో ప్రభా ప్రశాంతిని తల మొదలుకొని అరికాలు వరకు ఆ తల మొదలుకొని అరికాలు వరకు మీ పరిశుద్ధమైన మీ స్వస్థత గల రక్తాన్ని నాయన ఇప్పుడే నా ప్రభు నా తండ్రి నాయన మీరు అన్నారు కదా ప్రభా మీరు ఇద్దరు ఏకీవించి నా నామంలో వారు ఏది అడిగితే అది నా తండ్రి వలన వరకు దొరుకుతుందని మేము సంఘం అంతా మేము కుటుంబాలన్నీ ఏకీభవిస్తున్నామయ్యా. నా తండ్రి నా ప్రభా మీరు వాగ్దానాన్ని మాకు నాయన నా ప్రభ మా పట్ల నెరవేర్చండి నా ప్రభు. ప్రశాంతిని స్వస్థపరచండి ప్రభా. నాయన ముట్టండి ప్రభా. నాయన ముట్టండి ప్రభా. తల మొదలుకొని అరికాల వరకు మీ పరిశుద్ధ రక్తాన్ని స్వస్థత గల రక్తాన్ని ప్రోక్షించి నాయన బిడ్డను ముట్టి స్వస్థపరచమని నా ప్రభా. మోకాళ్ళను ముట్టండి నాయన భుజాలను ముట్టండి తలను ముట్టండి నాయన ప్రతి అణువుని మీ పరిశుద్ధ రక్తంతో మీ స్వస్థత గల రక్తంతో నాయన ప్రోక్షించండి ప్రభా. దేవా నాయన మేము నమ్ముతున్నామయ్యా మీరు అద్భుతం జరిగిస్తారని
నాయన 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉన్నదంతా వ్యయం అదైతే చేసుకుని మంచి మాట చెప్పారు. మీ మీరేమన్నా వస్త్రపు రావడానికి చెంగు ముట్టుకుని ప్రభా తను స్వస్థత పడింది కదా ప్రభా. ఇదిగో నాయన నా ప్రభ ప్రశాంతి నిమిత్తం మేము అందరము నాయన మొరపెడుతున్నాం. అయ్యా నాయన నా ప్రభ మీరు కార్యం జరిగించండి ప్రభ. నరాల్లో అణువులో నా ప్రభు నాయన మీ యొక్క పరిశుద్ధమైన స్వస్థత గల రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. స్వస్థత దయచేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించండి. మా విధేయతను బట్టి మా నిర్లక్ష్యాన్ని బట్టి మమ్మల్ని క్షమించి నన్ను క్షమించి అయ్యా మా మొర ఆలకించమని నా మొర ఆలకించమని అయ్యా యేసు నామంలో వేడుకుంటూ ఉన్నానయ్యా. అయ్యా కార్యం జరిగించండి ప్రభా. ఇప్పుడే నాయన ఒకవేళ నాయన ఏదైనా సైతాన్ శక్తులు అయితే యేసు నామంలో సైతాన్ శక్తులు దూరంగా నా ప్రభ పారద్రోలండి. సైతాన్ శక్తుల్ని దూరపరచండి. అనారోగ్యం అయితే ముట్టు స్వస్థపరచండి ప్రభు. ఏదనేది సమస్తం ఎరిగిన దేవుడు మీరయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా. అయ్యా నా ప్రభ మీకు వందనాలు. నాయన బిడ్డని నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నాయన మీ కృపకు అప్పగించుకుంటున్నాను, మీ కనికరానికి అప్పగించుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రభు నాయన మాలో ఉన్న అవిధేయతలను బట్టి మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఆలకించమని యేసునామలో వేడుకుంటూ ఉన్నాను. ప్రశాంతికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ప్రశాంతికి సంపూర్ణమైన స్వస్థత, గొప్ప సాక్ష్యం చెప్పుకోవడానికి మీ నామాన్ని మహిమపరచడానికి బిడ్డను ఆయత్తపరచండి. సంఘంలోకి వెళ్ళి నాయన సాక్ష్యం చెప్పుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా అపనమ్మకం మాలో నాలో లేకుండా మీరు సహాయం చేయండి ప్రభు. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా ప్రశాంతికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి ప్రభా. నాయన మందులు ఏం వాడుతున్నప్పటికీ నా ప్రభా మీ పరిశుద్ధమైన స్వస్థత గల రక్తం నాయన నా ప్రభ మీరు ప్రోక్షిస్తే బిడ వెంటనే నాయన బలపడుతుంది ప్రభా. అయ్యా నాయన మా విధేయతను క్షమించి నాయన నా ప్రభ మమ్మల్ని ఆలకించి నాయన నా ప్రభ నా విధేయతను క్షమించి నమ్మరాలకించి నాయన ప్రశాంతిని ముట్టు స్వస్థపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని నాయన చేతులను ముట్టండి, కాళ్ళను ముట్టండి అని ఎక్కడ నొప్పులు లేకుండా అయ్యా నాయన మీరు కార్యం జరిగించండి. అద్భుత కార్యం జరిగించి గొప్ప సాక్ష్యం చెప్పుకోవడానికి ప్రశాంతిని నాయన మీరు నా ప్రభు నిలబెట్టమని ఇదిగో నా తండ్రి సంఘం మా కుటుంబాలన్నీ నాయన మేము ఏకీభించి ప్రార్థిస్తూ ఉంటుండగా మమ్మల్ని ఆలకించి నాయన మీరు అద్భుతం జరిగించి సంపూర్ణమైన స్వస్థత ప్రశాంతికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. గుర్తు చేసుకోండి ఇంకొద్దు. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వందనాలు. ప్రైజ్ ద లార్డ్.